జనాభా అవసరాలకు అనుగుణంగా అధికార యంత్రాంగంలో మార్పులు చేసేందుకు సర్కారు సిద్ధమైంది. గతంలో ప్రసాదరావు కమిటీ చేసిన సిఫారసులను ఆమోదించింది. అధికారాల వికేంద్రీకరణ, సిబ్బంది సంఖ్య పెంపు సహా జీహెచ్ఎంసీ చట్టంలో సవరణలతో పాటు ఇతర సూచనలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. వచ్చే శాసనసభ సమావేశాల్లో వీటికి చట్టరూపం లభించనుంది. నానాటికి విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల సమస్యలను తీర్చడం అధికారులకు ఇబ్బందిగానే మారింది. 2007లో మహానగర పాలక సంస్థ జీహెచ్ఎంసీగా రూపాంతరం చెందినప్పటికీ భారీ మార్పులకు ప్రభుత్వం అంగీకరించలేదు. తర్వాత కాలంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రసాదరావు నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సులను మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా 2607 మంది అదనపు సిబ్బందిని తీసుకునేందుకు జీహెచ్ఎంసీకు అధికారమిచ్చింది. కౌన్సిల్, స్థాయి సంఘం అధికారాల్లో మార్పులు, అక్రమ కట్టడాలపై భారీ జరిమానాలు, ఆస్తి పన్ను వసూళ్ల విధానంలో మార్పులు వంటివి మంత్రివర్గం ఆమోదించిన వాటిలో ఉన్నాయి. జీహెచ్ఎంసీకి ఆల్మోస్ట్ ఒక 2 క్రూషియల్ డెవలప్మెంట్స్ కేబినెట్ ఆమోదించడం జరిగింది. 2607 మంది అడిషనల్ స్టాఫ్ మనం తీసుకోవడానికి డిఫరెంట్ లెవెల్స్ లో, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో తీసుకోవడానికి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. సర్వీస్ డెలివరీ బాగా ఇంప్రూవ్ చేయడంలో డెఫినెట్లీ ఇది బాగా ఉపయోగపడుతుందని మా ఉద్దేశం. ప్రాపర్టీ ట్యాక్స్ మనం అసెస్మెంట్ చేసి ఈవెన్ ఎరియర్స్ కూడా, అంటే ప్రీవియస్ 2.5 years బ్యాక్ వరకు మనం అసెస్ చేయడానికి పవర్ ఇవ్వడం. పూర్తిగా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ అయితే కనుక ఈవెన్ 100% ప్రాపర్టీ ట్యాక్స్ మీద పెనాల్టీ వేసే అవకాశం ఇవ్వడం. ఇవన్నీ కూడా ఒక 9 సెక్షన్స్ మోడిఫికేషన్, అమెండ్మెంట్స్ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. మెట్రో రైల్ నిర్మాణానికి, నగరంలో ఇతర విభాగాల నుంచి అవసరమైన ఆస్తుల స్వాధీనానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తాజా మార్పులు అమల్లోకి వస్తే హైదరాబాద్ మహానగర ప్రజలను సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కించేందుకు వీలుంటుంది. ఈ మార్పులను శాసనసభ సైతం ఆమోదిస్తే చట్టరూపంలో అందుబాటులోకి వస్తాయి.